సంఖ్యాకాండము 12వ అధ్యాయం 9వ వచనము. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చాలా కఠినమైనటువంటి మాట కదండి. మనం చదివింది చాలా కఠినమైనటువంటి మాట. అనేక పర్యాయాలు మనం కూడా ఇదే రీతిగా చేస్తాం. మనం ఏదైనా మాట చెప్పినప్పుడు వినలేదనుకోండి, మన కోపం వస్తే మనం ఏం చేస్తాం, అని మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం కదా. మనం కూడా వెళ్ళిపోతాం. వీళ్ళు మాట వినలేదు, వీళ్ళు నేను చెప్పింది చేయటం లేదు కదా అనేటటువంటి దృక్పథం, కోపంతో మనం అక్కడి నుండి వెళ్ళిపోయేవారంగా లేదా వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారంగా మనం ఉంటాం. ఎందుకు దేవునికి వారిని విడిచిపెట్టి వెళ్ళే అంతటి కోపం వచ్చింది అంటే, మనం ఇక్కడ దానికి ముందున్నటువంటి వచనాలు కనుక మనం చూస్తే, మొదటి వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. కాబట్టి ఈ మిరియాము, అహరోను, మోషే అనేటటువంటి వారు ఒక తల్లి బిడ్డలే, ఒక తండ్రి బిడ్డలే కదా. వారు ఒక తల్లి బిడ్డలు, ఒక తండ్రి బిడ్డలే. అయినప్పటికీ కూడా మోషే ఈ యొక్క కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవటాన్ని వారు ఇష్టపడలేదు అనేటటువంటిది మనం చూస్తాం. వారు ఇష్టపడలే. దానిని బట్టి అతనికి విరోధముగా వారు మాట్లాడుతూ వచ్చారు అనేది మనం చూస్తాం. ఎందుకు వారు అంతగా విరోధంగా మాట్లాడుతూ వచ్చారు? వారికి కారణం మోషే పెళ్లి చేసుకోవటమేనా, లేక మరేదైనా కారణం ఉందా అంటే, 2వ వచనాన్ని కనుక మనం చదివితే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటి అంటే, వారు హృదయంలో ఉన్నటువంటి వారిలో ఆ హృదయములో కదా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి వారి హృదయము దేనితో అయితే నిండిందో దానిని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ రీతిగా మాట్లాడేదాని కొరకై వారు సరి అయినటువంటి సమయము, సరి అయినటువంటి సాకు లేదా ఉద్దేశము కొరకై వారు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట ఏంటంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా కదండి. అనేక పర్యాయాలు మనం కూడా మన జీవిత యాత్రలో ఇటువంటివి కదా, ఏంటి ఆయనేనా, అంత ఆయన ఇష్టమేనా, లేదా ఆమె ఇష్టమేనా, అంత ఆమె ఇష్టం వచ్చిందే చెయ్యాలా కదా అనేటటువంటి దృక్పథం కలిగిన వారంగా మనం ఉంటాం. కలిగి మనము సమయం కోసం చూస్తాం, సమయం కోసం చూస్తాం. ఎక్కడైనా చిన్న విషయం దొరుకుతుందేమో మనం ఆమె మీద ఎట్లా ఉంటాం కదా, నోరు తెరుచుకొని పడిపోతూ ఉంటాం కదా. ఆ రీతిగా వీరు కూడా సమయం కోసం, మోషే విషయమైన సమయం కోసం వారు చూస్తూ ఉన్నట్లుగా చూస్తాం. వారికి సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? విరోధులుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకే తల్లి, ఒకే తండ్రికి పుట్టినటువంటి వారు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు విరోధులుగా మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి విరోధులైనట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మన జీవిత యాత్రలో కూడా అనేక పర్యాయాలు మనము ఇటువంటి
మరి ఈ యొక్క సంఘటనలకి మనం కూడా మరి కారకులుగా ఉంటాం. అనేక పర్యాయాలు ఇలాంటి విషయాల్లో మనం కూడా కారకులుగా ఉంటాం. కాబట్టే వారు ఎప్పుడైతే ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చారో, వారు ఎప్పుడైతే మోషేకి విరోధంగా, మిరియాము అహరోను ఎవరు అంటే మోషేకి తోడబుట్టిన వాళ్ళు, మోషేతో రక్తాన్ని పంచుకున్నవారు మాత్రమే కాదు, వారు కూడా దేవుని చేత వాడబడినటువంటి వారు అనేది మనం చూస్తాం. కాబట్టి ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేకి తోడుగా అహరోను కూడా వెళ్ళి ఫరోతో మాట్లాడినట్లుగా, లేదా ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడినట్లుగా మనం నిర్గమాకాండంలో చూస్తాం. ఆ తర్వాత వారు ఐగుప్తు నుండి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు కీర్తనెత్తి పాట పాడినట్లుగా కూడా మనం చూస్తాం కదా. అక్కడ పాట పాడినప్పుడు చూడండి, ఒక మాట, మిరియాము అనేటటువంటి మిరియాము గురించి ఒక మాట వ్రాయబడుతుంది కదా. అక్కడ వ్రాయబడి అమ్మా ఇట్లు పల్లవి ఎత్తి పాడెను అనేటటువంటి మాట. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయనను మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోషను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ రీతిగా వారు కూడా దేవుని కార్యాలలో పాలు పంపులు పొందినటువంటి వారే అయినప్పటికీ కూడా వారు తమ సహోదరుని ఎడల తమ హృదయాలలో వారు ద్వేషభావము కలిగినటువంటి వారుగా వారు ఉంటూ, ఈయనొక్కడేనా, ఈయన ఇష్టమేనా, దేవుడు ఈయనతోనైనా మాట్లాడింది, మాతో మాట్లాడటం లేదా, మా ద్వారా మాట్లాడటం లేదా అనేటటువంటి అసూయ వారి హృదయాల్లో కలిగి సందర్భము వచ్చినప్పుడు విరోధముగా, మోషేకి విరోధముగా వారు మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే అది ఎప్పుడైతే వారు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చారో దేవుడు విన్నాడు. దేవుడు విని ప్రభు పలుకుతా ఉన్నటువంటి మాట ఏంటంటే 3వ వచనంలో మనం చూస్తాం, మోషే భూమి మీదనున్న వారిలో మిక్కిలి సాత్వికుడు అనేటటువంటి మాట చూస్తా ఉన్నాం. ప్రభు స్వయంగా తాను చెప్తా ఉన్నది, ఓ మిరియాం, ఓ అహరోను, ఏమనుకుంటా ఉన్నారు మీరు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఎవరిలో అంటండి, మీ కుటుంబంలో కాదు, మీ సమాజంలో కాదు, ఇశ్రాయేల్ సమాజంలో కాదు, ఎవరిలో అంట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కదా. సహజంగా ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఒక సామెత ఏంటంటే, మెత్తగా ఉన్నవాడిని కదా, మెత్తగా ఉన్నవాడిని వత్తాలనుకుంటారంట ఇంకా ఎక్కువగా కదా. అలా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి కదా అని అంటా ఉన్నాడు. మీరు రండి, గుడారంలోనికి రండి, ప్రత్యక్షపు గుడారంలోనికి రండి అని వారిని పిలిచి, అక్కడ దేవుడేమంటా ఉన్నాడంటే 7వ వచనములో అక్కడ వ్రాయబడిన మాట, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా. మొదటిది అక్కడ ఏం రాయబడింది? సాత్వికుడు అని రాయబడింది. రెండవదిగా నమ్మకమైన వాడు. అంతేకాదు, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మాట్లాడతాను మోషేతో. అందుకు పైన ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి 6వ వచనంలో, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడతా. ప్రవక్తలతో దేవుడు దర్శనమిచ్చి, కలల్లో కదా దర్శనమిచ్చి మాట్లాడతా. అయితే నేను మోషేతో ఎట్లా మాట్లాడతానో తెలుసా? ముఖాముఖిగా మాట్లాడతాను.
ముఖాముఖిగా మాట్లాడతాను కదా. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఎలా అంట? ఆయన స్వరూపాన్ని నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు కదండి. అది దేవునికి వచ్చినటువంటి కోపానికి కారణం. దేవునికి వచ్చిన కోపానికి కారణం ఏంటంటే, మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. రెండవది, ఎక్కడ నమ్మకస్తుడు? ఏదో కొద్దిలో నమ్మకస్తుడా, కొంచెంలో నమ్మకస్తుడా? కాదు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు. రెండవదిగా, నాకు ఆ మోషేకున్న సంబంధం ఎలాంటిది అనుకుంటున్నారు? ఏదో కలలో మాట్లాడేది కాదు, దర్శనాలు ఇచ్చి మాట్లాడేది కాదు, ముఖాముఖి మాట్లాడేటటువంటి సంబంధం కలిగినటువంటిది. అంతేకాదు, ఆయన నన్ను ఎలా చూస్తాడు అనుకుంటారు? మోషే నిదానించి నన్ను చూస్తాడు. అటువంటి వ్యక్తి గూర్చి మీరు విరోధంగా మాట్లాడతారా? అటువంటి వ్యక్తిని గురించి మీరు విరోధంగా మాట్లాడతారా అని దేవునికి కోపం వచ్చి ఆ మాటని చెప్పి ఏమంటా ఉండ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవునికే కోపం వచ్చింది. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇటువంటి సంఘటనలు మనం ఎదుర్కొన్న వారమే, అనేక పర్యాయాలు కదండి. కారణం ఏంటిదంటే, వారిలో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఈర్ష్య, వారిలో గూడు కట్టుకున్నటువంటి అసూయ, వారిలో గూడు కట్టుకొని ఉన్నటువంటి విరోధ భావము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఉదాహరణకి మనం చూస్తే గాన ఆది కాండము యోసేపు యొక్క జీవితం చూడండి ఒకసారి. ఆది కాండము  యోసేపు కలలు గన్న విషయము ఎన్నో అధ్యాయము? 37వ అధ్యాయము మనం అక్కడ చూస్తాం. అక్కడ యోసేపుకి కలలు వచ్చినప్పుడు ఆ కలలు తన తల్లిదండ్రులతో, తన సహోదరులతో వారు చెప్పినప్పుడు వారు అక్కడ మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, వారి యొక్క తండ్రి యోసేపును ప్రేమించి ఒక నిలువుటంగిని కుట్టించినప్పుడు వారిలో ఏం కలిగిందంటే, మిగిలినటువంటి సహోదరులు మోషే మీద ద్వేషము, అసూయ కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. చూడండి, అక్కడ వారు గమనించింది ఏంటంటే, మనం 4వ వచనములో వారు అది అందరికంటే అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, తమ తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించటం చూసినప్పుడు వారు ఏం చేశారంట? అక్కడ పగబట్టారంట. ఎంతగా వారు పగబట్టారు అంటే, అతని క్షేమ సమాచారమైన అడగలేనంతగా కారణం ఏంటి? యోసేపు ఏమన్నా తప్పు చేశాడా? కాదు. ఏంటి? తండ్రి ప్రేమకు యోగ్యుడయ్యాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. దానికి కదండి. మోషే ఏమైనా తప్పు చేశాడా? కాదు. దేవుని చేత ప్రేమించబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దానికే రక్తం పంచుకు పుట్టినటువంటి మీరు అంతగా ద్వేషించాలా? అంతగా విరోధభావం కలిగి ఉండాలా? కదండి.
ఇక్కడ మోషే జీవితంలో మనం అదే చూస్తాం. తండ్రి చేత ప్రేమించబడిన కారణం చేత వారు పగబట్టారు. క్షేమ సమాచారం. మోషే యోసేపు, తమ్ముడా బాగున్నావా అని కూడా అడగలేనటువంటి స్థితికి వారు దిగజారారన్నమాట. క్షేమ సమాచారం అంటే కదా బాగున్నాం. మనం కనపడ్డామనుకోండి, కనపడితే ఏమంటాం? అమ్మ బాగున్నావా, అక్క బాగున్నావా, ఎప్పుడు వచ్చావు అక్క అని అంటాం కదా, అని అంటాం. కానీ వారు ఆ మాట అనలేకపోయారు. తమ తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారే. అక్కడ మనం ఇంకా చూస్తాం చూడండి, చివరికి వచ్చేటప్పటికి మరీ పగబట్టిరి, మరింత పగబట్టిరి. చివరిలో 11వ వచనంకి వచ్చేటప్పటికి అసూయపడి ఈ యోసేపును సమయం కోసం చూసి చంపటానికి కూడా ప్రయత్నించి చివరికి అమ్మేశారు కదా. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే కనుక దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాం చూడండి. దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము కదా. దానియేలుని సింహ బోన్లో వేసేదాని కొరకై వారందరూ చూడండి. అక్కడ దానియేలు విషయం మనం గమనిస్తాం చూడండి 6వ అధ్యాయములో 4వ వచనం, అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలె నుండి తగిన హేతువు కనిపెట్టుచుండరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అనేటటువంటి మాట మనం చూస్తాము. కారణం ఏంటి? ఎందుకు వారికి అంతగా దానియేలు మీద నిందమోపి అతన్ని ఏదో ఒక రీతిగా రూపుమాపాల, అతన్ని ఏదో ఒక రీతిగా చంపేయాలని ఎందుకు వారు కంకణము కట్టుకున్నాడు అంటే పైన మనం చూస్తాం చూడండి. 2వ వచనములో వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు అనేటటువంటి. కాబట్టి దానియేలు ముఖ్యుడైన కారణం చేత ఈ బానిసోడు మా దేశంలో ముఖ్యుడా 20 మంది ప్రధానులు ఉన్నారు. 20 మంది ప్రధానులు, వాళ్ళ మీద 3 ముఖ్యులు. ఆ 3లో ఈ బానిస కదండి. అనేక పర్యాయాలు అలా ఉంటాయి. మానవుని యొక్క జీవితం ఆ రీతిగా ఉంటుంది కదా. అందుకే మనం చూస్తే గాన యేసుప్రభు వారిని కూడా ఎందుకు అప్పగించారు? యేసుప్రభు వారిని రండి చూద్దాం. యోహాను సువార్తలో మనం గమనిస్తే గనక యోహాను సువార్త 18వ అధ్యాయము మనం గమనిస్తాం. 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి పేరా విభాగించబడి ఉంది చూడండి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనిపించలేదు, అయినను పస్కాలో నేను అతను మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగి, అయితే వారు వీనిని వద్దు, మాకెవరు కావాలా కదా. కనుక ప్రియమైన సహోదరుడా, యేసుప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క వారందరూ కూడా, యాజకులు, వారందరూ కూడా ఇతన్ని ఎలా సంహరించుదమా అని చూశారు. కారణం ఏంటంటే ప్రజలు ఆయన వెంట వెళ్ళిన కారణం చేత. ఎందుకు? ఆయన మాటలు బాగున్నాయి, ఆయన పనులు బాగున్నాయి. ఆ కారణం చేత, ఆయన వెంట ఉన్న కారణం చేత, అరే చూడు వీళ్ళందరూ ఆయన వెంట వెళ్తున్నారు,
అడు వడ్లవాని కొడుకుతో వెళ్తారా? మేమెంత శాస్త్రులము, మేము పరిశీలి, మేము యాజకులు, మా వెంటగా ఆయన వెంట వెళ్తారా? వారిలో కలిగినటువంటి ద్వేషం, వారిలో కలిగినటువంటి అసూయ, ఆ కారణం చేత వారు యేసును సిలువకు అప్పగించినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. కనుకనే అనేక పర్యాయాలు ఆ రీతిగా దేవునికి కోపము అనేటటువంటి, కాబట్టి మనం అక్కడ గమనిస్తా ఉన్నది ఏంటంటే, మోషేకి విరోధముగా వారు మాట్లాడిన కారణం చేత అక్కడ మనం గమనిస్తాం. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయములో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన. కాబట్టి ఇటువంటి మోషే మీద మీరు సణిగేది, గొణిగేది, ఇటువంటి మోషే గురించా మీరు విరోధంగా మాట్లాడేది అనేటటువంటి కోపము, అంతటి తీవ్రమైనటువంటి కోపం దేవునికి కలిగిందండి. దేవునికి కలిగి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘము గుడారం నుండి పైకి వెళ్ళిపోయింది. మేఘము గుడారం నుండి పైకి వెళ్ళిపోయినప్పుడు మనం గమనిస్తే గాన అక్కడ చూడండి, అక్కడ మనం గమనిస్తే ఆ యొక్క 10వ వచనములో, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి కలిగినదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలది అనేటటువంటిది మనం చూస్తాం. 12వ వచనం చూసినప్పుడు, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను. ఎట్లా ఉందంట? మరణకరమైన స్థితిలోనికి, ఆ శరీరము కుళ్ళిపోయినటువంటి స్థితిలోనికి ఆ మిరియాము వచ్చినట్లుగా మనం గమనిస్తాం కదా. అంతవరకు ఆయననా మోషే ఒక్కడితోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అన్నటువంటి అహరోను ఏమంటా ఉన్నాడో చూడండి. 11వ వచనం, అహరోను అయ్యా నా ప్రభువా అంటా ఉన్నాడు. మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపకుమయ్యా. మేము అవివేకులం కదా. అవివేకులం అంటే ఫూల్స్ అని అర్థం, బుద్ధిహీనులు అని అర్థం. అనేక పర్యాయాలు కదండి మనం చేయాల్సినవన్నీ చేసి, ఎప్పుడైతే పరిస్థితులు మనకు విరోధంగా మారుతున్నాయో మనం ఏమంటాం? అయ్యో నేను తెలిసి చేయలేదన్నా, నేను కావాలని చేయలేదన్నా, తెలిసి చేయలేదు, వాళ్ళేదో ప్రేరేపిస్తే, వాళ్ళేదో వచ్చి చెప్తే అందుకొచ్చానన్నా ఏమనుకోవద్దన్నా, నేను పొరపాటు అయిందన్నా, తప్పైపోయిందన్నా కదా. ఆ రీతిగా మాట్లాడే వారంగా మనం అనేక పర్యాయాలు, మానవుని యొక్క జీవితం అలాంటిదండి. అలా ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, అయ్యా నా ప్రభువా మేము అవివేకులము, మేము పాపులము అంటాం. ఆ సమయంలో మనం గమనిస్తాం చూడండి అని ఆ రీతిగా మోషేతో చెప్పినప్పుడు, మోషే అక్కడ 13వ వచనం, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు తిరిగి మరలా మోషేనే అవసరమయ్యాడు. మోషే అడిగినప్పుడు అక్కడ తెలుగులో మనకి ఇక్కడ ఇలా ఉంది, కానీ ఏమనుంది? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే సో మోజెస్ క్రైడ్ అని ఉంది. క్రైడ్ అవుట్ అంటే ఏడ్చాడంట దేవుని సన్నిధిలో. అయ్యా బహుశా ఏమన్నాడు? నా సహోదరి అయ్యా, నా రక్తం పంచి పుట్టిందయ్యా, ఏదో పొరపాటు చేసిందిలే అయ్యా క్షమించయ్యా. ఎంతగా దేవుని సన్నిధిలో మోషే ఏడ్చాడు కదండి. అంటే దేవునికి అహరోను మిరియాములకు మధ్యవర్తిగా
ఆ మోషే అక్కడ మిరియాము అహరోనుల పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఏడ్చినట్టుగా, కన్నీరు పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మధ్యవర్తిగా అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, చూడండి, దేవుడు 14వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు కదా. అయితే దేవుడు ఏమంటామనంటే, లేదు, ఒకవేళ ఆమె తండ్రి ముఖం మీద ఉమ్మేస్తే 7 దినాలు ఉండాలి కదా బయట, 7 దినాలు ఉండవు కదా. దేవుడికి అంటే ఎంతగా దేవునికి కోపం వచ్చింది అనేటటువంటిది మనం చూస్తాం. మోషే ఎలుగెత్తి ఏడ్చినప్పటికి కూడా లేదు 7 దినాలు తాను పాళెం వెలుపలు ఉండాలి. అందుకే మనం చూస్తాం నిర్గమాకాండంలో ఒక మాట, నిర్గమాకాండము 32వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. నిర్గమాకాండము 32వ వచనంలో ఇశ్రాయేలీలు పాపం చేస్తారు. మోషే పైన ఉన్నాడు, మోషే కొండ మీద ఉన్నాడు, దేవునితో కూడా 40 దినాలు అయిపోతున్నాయి. వాళ్ళు వచ్చి అహరోన్ దగ్గరకు వచ్చి అంటారు, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా కొరకు ఒక దూడను తయారు చేయమంటారు. చేసినప్పుడు అది చూసినటువంటి దేవునికి కోపము రగులు పొంది మోషే వచ్చి చూసి, మోషేకి ఎంత కోపం వచ్చిందంటే దేవుని చేతి రాతతో రాసినటువంటి ఆ పలకలు పగలగొట్టే అంతగా మోషే కోపము రగులు పొంది ఆ దూడను కరిగించి ఆ నీటిని వారి చేత తాగించాడు. అక్కడ సంహారము జరిగించబడింది. ఆ తర్వాత మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, చూడండి 31వ వచనం, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యా, నీ వారి పాపము ఒకవేళ పరిహరించితవా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి. తిరిగి మరలా మోషే మధ్యవర్తిగా వారికి ఉండి వారి పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. అయ్యా, వాళ్ళు పాపం చేశారయ్యా, వాళ్ళ పాపాన్ని పరిహరించయ్యా. ఒకవేళ నువ్వు వాళ్ళ పాపాన్ని పరిహరించకపోతే నా పేరు కూడా తుడిచేయి నీ గ్రంథంలో నుండి అంటే ప్రభు ఏమంటున్నాడు, సరేలే మోషే అన్నాడా? లేదండి, ఏమన్నాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు అంటే 34వ వచనంలో, కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పిస్తా. దేవుని కోపం ఎంతగా రగులు పొంది అనేది మనం చూస్తాం. మధ్యవర్తిగా మోషే ఉండి తిరిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పటికీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, 7 దినాలు బయట పాళెం వెలుపల ఉండాల్సింది, వారి పాపం వారి మీదకి రావాల్సిందే అని అంటా కదా. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, అటువంటి ఉగ్రతకి మన జీవితంలో మనము కూడా అటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు అటువంటి ఉగ్రత నీ మీదకి నా మీదకి రావాల్సింది. నీ నా జీవితంలో పాపము చేసిన వారం, నీ నా జీవితంలో దోషము. అందుకే అంటాడు కీర్తనకారు, నా దోషము నా తల మీదగా కదా. అంతటి జీవితం, అటువంటి దుర్భరమైనటువంటి ఆ జీవితము కలిగి ఉన్నప్పుడు నీకు నాకు మధ్యవర్తిగా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు
ఈ లోకానికి దిగి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మధ్యవర్తిగా ఉండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. వీరిని క్షమించమన్నప్పుడు ప్రభు ఏమనాలా? లేదు, వారి పాపం వారి మీదకే రావాలన్నాడు. రావాలి అనాలా? వారి పాపం వారి మీదకి రావాలి అనాలి. కానీ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. దానికి ముందుగా మనం చూస్తే యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, చూడండి అక్కడ మనం గమనిస్తాము. చూడండి 4వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను వచ్చి అతడు గాయపరచబడెను అనేది చూస్తా ఉన్నాం. చూడండి 11వ వచనములో మనం గమనిస్తే, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించెను. 12వ వచనం చివరిలో మనం ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. కనుకనే మన జీవితాల్లో కూడా మనం అటువంటి వారమైనప్పుడు మనల్ని కూడా, మన విషయం కూడా ప్రభు అలా అనాలి. కానీ ఎందుకు అనలేదు అంటే, నీ పాపానికి, నీ దోషానికి, నీ అవిధేయతకి, నీ తిరుగుబాటుకి రావాల్సినటువంటి ఆ శిక్ష అంతా కూడా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తాను బలి అయినాడు. అంతేకాదు, మనం చదువుకున్నటువంటి మాటలు, అతడు మన దోష శిక్ష అంతా భరించాడు. లేదు అంటే మనము కూడా అలా ఉండాల్సిన వాళ్ళు. ఆళ్ళెమ్మ వెళ్తాం, లేదా వారి పాపములకు వారు శిక్ష అనుభవించాలన్నట్లుగా మన పాపానికి మనం శిక్ష అనుభవించాల్సిన వాళ్ళం. అయితే ప్రభువు చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ కార్యము ద్వారా ప్రభు నీ నా శిక్ష, నీ నా నింద, నీ నా దోషము ఆయన భరించటం ద్వారా కల్వరి శిలువలో ఆయన కార్చినటువంటి ఆ రక్తము, అమూల్యమైనటువంటి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి ఆ రక్తము ద్వారా ఆ గొప్ప శిక్ష నుండి, ఆ గొప్ప వేదన నుండి, ఆ గొప్ప ఎడబాటు నుండి నీవు నేను తప్పించబడి ఈనాడు దేవుని సన్నిధానంలోనికి, దేవుని మందిరావణంలోనికి తిరిగి తండ్రి నా దేవా అనేటటువంటి ఆ గొప్ప భాగ్యములోనికి కదండి, మరణకరమైన స్థితిలో నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులంగా ప్రభు నిన్ను నన్ను చేస్తూ వచ్చి ఆ కారణం చేత, ప్రభా ఒకప్పుడు నా జీవితం మిరియాములాగా, రోనులాగా ప్రభా విరోధముతో మాట్లాడిన జీవితం అయ్యా. ఒకప్పుడు నా జీవితం యోసేపు అన్నం లాంటి పగబట్టినటువంటి జీవితం అయ్యా. ఒకప్పుడు ఆ యొక్క అధిపతుల వలె నా జీవితం దానియేలును చంపటానికి ప్రయత్నించినటువంటి జీవితం లాంటి జీవితం అయ్యా నా జీవితం. ద్వేషముతో, అసూయతో, కక్షతో నింపబడినటువంటి జీవితం. అటువంటి ఆ జీవితానికి ప్రభా మిరియాము వలె శిక్ష అనుభవించాలా? అయితే అధిపతుల వలె ఆ కుటుంబాలు పొందినటువంటి శిక్ష, మరణం నేను కూడా పొందాల్సిందే. అన్నలు తిరిగి ఆ యొక్క భయంకరమైనటువంటి కరువుకు అప్పగించబడి యోసేపు దగ్గరికి వచ్చి చేతులు కట్టి సాగిలపడాల్సిన పరిస్థితి అయితే ప్రభా నీవు నన్ను కనికరించావు. నాకు బదులుగా నీవు బలి అయిపోయింది. నాకు బదులుగా నా శిక్ష అనుభవించావు. నాకు బదులుగా నీవు
తండ్రి దగ్గర నీ రక్తాన్ని చేతపట్టి నిలబడ్డా ఏమిచ్చి నా రుణాన్ని తీర్చుకోగలను? నువ్వు నాకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన మందిర ప్రవేశాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన తండ్రి అనే పిలుపుని బట్టి, నువ్వు నాకు ఇవ్వబోతా ఉన్న నిత్య జీవాన్ని బట్టి ఏమిచ్చి నా రుణాన్ని తీర్చుకోగలను అంటూ హృదయమారా దేవుడిని స్తుతించి గణపరిచేదాని కొరకై ప్రభువు నీకు నాకు సహాయం చేయనుగాక.